కృష్ణా జిల్లాలను దర్జాగా దోచుకుపోతుంది ఆంధ్రప్రదేశ్. కేటాయింపుల కంటే ఎక్కువగా వాడుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జలదోపిడీ జరుగుతోంది. 2018 నుంచి మరింతగా రెచ్చిపోయింది. ఏపీ నిర్వాకంపై లెక్కలు తీశారు ఇరిగేషన్ అధికారులు. ఇక ఇవాల్టి నుంచి జరిగే కృష్ణా ట్రిబ్యునల్ విచారణలో ఏపీ జలదోపిడీని విచారించడానికి రెడీ అయ్యారు. కృష్ణా నీళ్లను అడ్డంగా దోచుకుపోతోంది ఏపీ. 11 ఏళ్లలో కరువు సంవత్సరాలు సహా ఏటా కోటాకు మించి నీటిని తోడేస్తుంది ఆంధ్రప్రదేశ్. అయితే తెలంగాణకు మాత్రం ఏ ఒక్క సంవత్సరంలో కూడా కేటాయించిన కోటా దక్కలేదు. దీనికి సంబంధించి పక్కా ఆధారాలను రాష్ట్ర అధికారులు సేకరించారు. ఏ ఏడాది ఎవరెవరు ఎంతెంత కృష్ణా జలాలు వాడుకున్నారో లెక్కలు తీశారు. 2014 నుంచి ఇప్పటి వరకు 11 ఏళ్లలో ఏపీ జలదోపిడీ ఏ స్థాయిలో జరిగిందో చెప్పేలా ఈ గణాంకాలున్నాయి. గంపగుత్తాగా 2 రాష్ట్రాలకు 811 టీఎంసీలను కేటాయిస్తే అందులో ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీల చొప్పున అలకేట్ చేశారు. కానీ ఏపీ మాత్రం ఏటా తన కోటాకు మించి నీటిని ఎత్తుకెళ్లింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచే ఈ జలదోపిడీ మొదలైంది. ఆ తర్వాత రాను రాను మరింత పెరిగింది. ఓ 5 వాటర్ ఇయర్లలో అయితే ఏటా 620 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లను దొడ్డిదారిన ఏపీ తరలించుకుపోయింది. కేటాయించిన 512 టీఎంసీల కంటే అదనంగా 100 నుంచి 170 టీఎంసీల వరకు వాడుకుంది. ఏపీ దోపిడీపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఏపీని కృష్ణా బోర్డు కంట్రోల్ చేయలేకపోయింది. దీంతో ఇవాల్టి నుంచి జరిగే ట్రిబ్యునల్ విచారణలో రాష్ట్ర అధికారులు బలమైన వాదనలు వినిపించేందుకు రెడీ అయ్యారు. నీటి లెక్కలను ట్రిబ్యునల్ ముందుంచి ఏపీ తీరును ఎండగట్టాలని భావిస్తున్నారు. కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ పై ట్రిబ్యునల్ 2 ఇవాల్టి నుంచి 3 రోజులు విచారణ చేస్తోంది. విభజన చట్టంలో సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపై వాదనలు వినాలన్న ఏపీ వాదనను ఇదివరకే తిరస్కరించింది ట్రిబ్యునల్. నదీ వివాద జలాల చట్టం సెక్షన్ 3 ప్రకారం రాష్ట్రాల వాటాపైనే వినాలన్న తెలంగాణ వాదనకు మొగ్గు చూపింది. దీంతో ఏపీ జలదోపిడీపై బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు. దీనికి సంబంధించి వారం రోజులుగా అడ్వకేట్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఢిల్లీలోనే ఉన్నారు. వాదనలు ఎలా వినిపించాలి, ఏ అంశాలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లాలనే దానిపై కసరత్తు చేశారు. తెలంగాణకు 70% నీటి కేటాయింపులు చేసే అవకాశంపైనే ప్రధానంగా వాదనలు వినిపించనున్నారు. 2015లో జరిగిన ఒప్పందం ప్రకారం నాటి బీఆర్ఎస్ సర్కార్ ఏపీకి 66%, తెలంగాణకు 34% నీటి వాటాలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో రాష్ట్రానికి ఏటా తీరని అన్యాయం జరుగుతుందని అధికారులు అంటున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతం ఆధారంగా 70% నీళ్లు తెలంగాణకు దక్కాలన్న వాదనని ప్రధానంగా వినిపించనున్నారు. అలాగే తెలంగాణ కోటాలో వాడుకోకుండా మిగిలిపోయిన జలాలను క్యారీ ఓవర్ కింద తీసుకునే అంశంపైన ట్రిబ్యునల్ ముందు వాదన వినిపించేందుకు రెడీ అయ్యారు. ఏపీ నీటిని దోచుకుపోతున్నా మనకు మాత్రం మన కోటా నీళ్లు కూడా సరిగ్గా దక్కలేదు. ఇలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం వాడుకోకుండా మిగిలిపోయిన జలాలు ఏకంగా 1066 టీఎంసీలు. కరువు సంవత్సరాలు వదిలేస్తే నీటి లభ్యత అధికంగా ఉన్న సంవత్సరాల్లోనూ మన రాష్ట్రం చాలా వరకు నీటిని వినియోగించుకోలేకపోయింది. అందుకే మొదటి నుంచి అధికారులు ఒక వాటర్ ఇయర్ లో వాడుకోలేకుండా పోయిన జలాలను ఆ తర్వాతి సంవత్సరం వాడుకునేలా క్యారీ ఓవర్ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్నేళ్లు వాడుకొని నీళ్లను క్యారీ ఓవర్ చేయడం అంటే కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక నుంచైనా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కోటాలో మిగిలిన నీళ్లను వచ్చే ఏడాది వాడుకునేలా అవకాశం ఇవ్వాలని ట్రిబ్యునల్లో అధికారులు వాదించనున్నారు.